ఒక మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, ఒక బుద్ధి లేని వాని జతకి తిరగడం వల్ల, ఒక బుద్ధి లేని వాడిని ఆశ్రయించడం వల్ల ఏం ఉపయోగం లేదు. వాడు నాశనమే తప్ప వానికి ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే మెన్షన్ చేస్తున్నాం గదా! బుద్ధి లేని వాడనంటేనే పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. అటువంటి వానితో స్నేహం చేయడం అనేది మూర్ఖత్వము. తన జీవితానికి ఏమి ఉపయోగం ఉండదు. అట్లాగే సజ్జనులు, మహనీయులు అంటే గొప్పవారు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళు అంటే మంచి వారిని ఆశ్రయించడం వల్ల అంటే ఈ సజ్జనులని, మహనీయులని, మంచి మంచి వారిని ఆశ్రయించడం వల్ల జీవితానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఏ విధంగా బ్రతకాలి అని చెప్పేసి ఈ సజ్జనులు అంటే మంచివారని అర్థం. మహనీయులు అంటే మంచివారని అర్థం. అట్లా చెడ్డవాళ్ళని ఆశ్రయించడం వల్ల వాడు నాశనం అవుతాడు. వానికి ఎటువంటి ఉపయోగం లేదు. వాని జీవితం సర్వనాశనం అవుతుంది. అదే ఒకవేళ మంచి వాళ్ళని మనం ఆశ్రయిస్తే వాని జీవితం చక్కబడుతుంది. వాడు ప్రయోజకుడు అవుతాడు, ఉపయోగం అవుతాడు, వాని కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతాడు, సమాజ సేవ చేయగలుగుతాడు, తన జీవితాన్ని చక్కబరుచుకోగలుగుతాడు. ఇప్పుడు తాగుబోతుల జతకి ఒక మంచి బుద్ధిమంతుడు వాళ్ళ జతకి వెళ్ళి నేను పాలు తాగినరా నాయన అంటే ఎవడన్నా నమ్ముతాడా? అంటే వాడు ఒక 9 మంది తాగుబోతులు ఉన్నాడు, ఒక్కడు మంచోడు ఉన్నాడు. ఆ 9 మంది తాగుబోతుల జతకు పోయినప్పుడు వీళ్ళు కూడా తాగుబోతాయని అంటారు తప్ప నేను ఆ 9 మందిలో పాలు తాగినా నేనేం తాగలేదు అంటే ఎవడన్నా నమ్ముతాడా? జనాలు అనడం మానేస్తారా? అంటే దొంగల జతకి ఒక మంచోడు పైన వాడిని కూడా దొంగనే అంటారు. అలాగే తాగుబోతులది కూడా అట్లే ఉంది. తాగుబోతుల జత దగ్గరికి వెళ్ళి నేను తాగుబోతుని కాదు, నేను మంచిగా పాలు తాగిన వాళ్ళ జత కూర్చొని అంటే ఇంతకన్నా విడ్డూరం వెళ్ళలేదు. కాబట్టి నేను మంచోడిని చెడ్డోళ్ళ జతకు తిరుగుతా, కానీ నేను మంచిగానే ఉంటా. వాళ్ళు 20 మంది చెడ్డోళ్ళు ఉండని 21 నేను మంచోడిని, నేను ఖచ్చితంగా ఉంటా. ఇటువంటి వాళ్ళని లోకంలో ఎంతోమందిని చూసినాం. అటువంటి వాళ్ళ చరిత్రలు వింటూ ఉన్నాం. మన పెద్దలు మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చి వెళ్ళిండ్రు. అయినా అవన్నీ తెలిసినా మనం మారం. జీవితంలో గెలవడం అంటే అర్థమైంది తెలుసా? పెద్ద ఎగ్జాంపుల్, తన అలవాట్లని తాను కంట్రోల్ చేసుకున్నవాడు హీరో. తన అలవాట్లని కంట్రోల్ చేసుకుని వాడే ఇప్పుడు ఈ 8 రోజులల్లా ఇంచుమించు ఒక 12 చావులు విన్నా నేను. 12 మంది చచ్చిపోయిన వాళ్ళని విన్నా. ఇంచుమించు దానిలో ఆ 12 మంది మీరేమైనా చావుది రిపోర్ట్ రాసే డాక్టరా? లేకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. మేము అయ్యగారులం కాబట్టి చనిపోయిన రోజు బాగుందా లేదా అని వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అట్లా ఈ 8 రోజులల్లా 12 మంది చనిపోయిండ్రు. 12 మందిలో 10 మంది కేవలం మద్యపానం నుంచి, అంటే మందు దాగి సోయి లేక బండి మీద వెళ్ళి గుద్ది చావడం, లేదా మందు దాగిన ఆవేశంలో సూసైడ్ చేసుకోవడం, లేదా మందు దాగి ఎవరితోటో కొట్లాడి ఇష్టం వచ్చినట్టు చేసి మీదికి తీసుకొచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకోవడం. మ్యాక్సిమం మందు దాగి యాక్సిడెంట్లు అయిన వాళ్ళే ఎక్కువ మంది లేచిపోతున్నారు. కాబట్టి కొంచెము దయచేసి మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసము కొంచెం, నేనేమి మందు మానేయమని నేను చెప్తలేను, తాగమని నేను చెప్తలేను, కానీ జీవితాలని నాశనం చేసుకోకండి. ఉన్న ఒక్క జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా సమయం కేటాయించండి. ఏ ఒక్కడన్నా తాగుబోతోడు బాగుపడ్డాడని ఎక్కడన్నా చూపించండి. సినిమాలలో కాదు, మళ్ళా ఎవడో ఉండి చరిత్రలో అసలు ఎక్కడన్నా తాగుబోతోడు మారిండు, మంచిగా అయిండు అన్నది చాలా పర్సెంటేజ్, చాలా తక్కువ. అంటే జీవితంలో అన్నీ కోల్పోయి దెబ్బతిని సగం జీవితం సంకనాకిన తర్వాత మేల్కొని మారిన వాళ్ళు పర్సంటేజ్ ఉంది, కానీ తక్కువ, చాలా తక్కువ. కానీ మధ్యలోనే టికెట్ తీసుకొని వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది ఈ మధ్యన. అందుకోసమనే కొంచెం మారండి, కొంచెం మద్యపానం తక్కువ చేసుకోండి. మీరు ఎందుకు మద్యపానం గురించి మాట్లాడతారు అనొద్దు. ఎందుకంటే సమాజం బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సమాజంలో దేనివల్ల నష్టం ఎక్కువ జరుగుతుందో దాని గురించి తెలియజేస్తున్నా. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 20 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. మొన్నైతే రీసెంట్గా అసలు ఆ 12 మంది చనిపోయిన దానిలో బండి మీద తాగి, బండి మీద సోయి లేక, కంట్రోల్ లేక పోయి గుద్ది చచ్చిపోయారు, స్పాట్ డెడ్. ఏమనాలి చెప్పు? తల్లిదండ్రులు కనుక్కొని 20 ఏండ్లు పెంచితే వాడు ఒక పనికిమాలిన అలవాటు నుంచి క్షణంలో ప్రాణం పోగొట్టుకున్నాడు. అరే ఇది జీవితాలను నాశనం చేస్తుందిరా, దీని దగ్గరికి పోతురా అని మన పెద్దలు, మన శాస్త్రాల్లో కూడా చాలా మంచిగా ఉంది. పంచమహాపాతకాల్లో ఈ మద్యపానం కూడా ఉంది, జూదం ఉంది. ఇవి వద్దురా నాయనా, దీని దగ్గరికి వెళ్తే మీరు నాశనం అవుతారని క్లియర్గా చెప్పుతున్నా కూడా వాటిని మాత్రం వదలడం లేదు. మీకెందుకు అయ్యగారు ఇంత బాధ అవుతుందంటే, అరే మీరు తాగిపోతే పోతారు, కానీ మీ వెనకాల మీ భార్య, మీ పిల్లలు రోడ్డు పాలవుతారు. కొంతమంది అయితే తల్లులు పాపము భర్త తాగుబోతైతే
పిల్లల్ని పోషించడం కోసం శరీరం కూడా అమ్ముకుంటున్నారు పాపము. కొన్ని కొన్ని గ్రామాలలో చూసినాము. అసలు మీకెట్లా తెలుసు అయ్యగారు అనొద్దు. ఎందుకంటే కొంచెం మంచి పనులు చేస్తుంటాం కాబట్టి ఏదైనా బాధ చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ బాధని మేము అవకాశంగా తీసుకోము. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్స్ వచ్చి చెప్పేసి వెళ్తే వాటిని పబ్లిసిటీ చేయం. అంటే ఇప్పుడు కానీ ఇందులో పబ్లిసిటీ చేస్తున్నాం, కానీ పేరు, ఊరి పేరు అవన్నీ చెప్తామా? చెప్పాం. కానీ కొంతమంది తల్లులు శరీరాన్ని కూడా వాళ్ళు పాపము పిల్లల్ని పోషించడం కోసం భర్త తాగుబోతాయి పని చేయకపోతే అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఆత్మాభిమానం చంపుకొని. అంటే అసలు కనీసం అర్థమవుతుందా? ఏం చేస్తావు? రోజు రాత్రికి లీటర్లు లీటర్లు తాగాలి, ఉదయం పొయ్యాలి. ఓపెన్గా చెప్తున్నా. కడుపుకి 2000 3000 ఇష్టం వచ్చినట్టు తాగాలి, ఉదయం బాత్రూంలో మొత్తం అంతా పోయాలి. కానీ ఈ తాగడంలో క్షణికావేశంలో అసలు ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి ఒక్కనికన్నా తెలుసా? ఎన్ని చావులు చూస్తున్నాం, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అసలు కొంచెం మారండి. మిమ్మల్ని తాగొద్దని అంటలేము, ఒక లిమిట్గా తాగండి, తాగిన ఇంటి దగ్గర తాగండి, పద్ధతి మీద ఉండండి. ఏదో తాగుబోతు కొడుకుల జతకు పోయి నేను తాగుబోతుండే కాదు, నేను మంచిగా ఉన్నా అని నీతులు చెప్పకండి. ఎందుకంటే చెప్పినా కదా, దొంగల జతకు ఒక మంచోడు పోయినా వాని కూడా దొంగనే అంటారు. కాబట్టి తాగుబోతుల జతకు పోయి నేను పాలు తాగినా, నేను మధ్య తాగినా అంటే కాదు, నిన్ను కూడా తాగుతాడని అనడం జనాలు ఏమైనా మానేస్తారా? కాబట్టి మళ్ళీ అట్లా మంచితనం సర్టిఫికేట్ ఇచ్చుకోవద్దు. నీకు నిజంగా జీవితంలో బాగుపడాలంటే ముందు నీ అలవాటుని కంట్రోల్ చేసుకొని బాగుపడు. అసలు నీ కుటుంబం మీద నీకేమన్నా ధ్యాస, ప్రేమ, అభిమానము, జీవితంలో కష్టపడి ఎదగాలి, 4 రూపాయలు సంపాదించాలి, ఎదగాలి, చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి, లక్షల కోట్లు సంపాదించకున్నా పర్వాలేదు, కానీ ఒక ప్రశాంతమైన జీవితం అనుభవించాలి, ఇటువంటివి కోరికలు ఉంటే సరిపోదు. కోరికలకు తగ్గట్టు మార్గము వేసుకొని కష్టపడాలి. ఇవన్నీ ఏమీ లేవు. నేను లాస్ట్ టైం మొన్న అంతకుముందు అనుకుంటా చెప్పినా కదా, చిన్న వయసులో పట్టుదలతోటి చదవలేదు, యుక్త వయసులో ఉన్నప్పుడు సంపాదించలేదు, కనీసం వయసు పెరుగుతుంటే పుణ్యకార్యక్రమాలు కూడా చేయలేదు. కానీ లాస్ట్కి వచ్చేవరకు నేను జీవితంలో గెలవలేదే, నాకు ఎప్పుడు జీవితంలో ఓటమే అని ఒకల ఏడుపు. అంటే మారండి. ఇవి నొప్పిలు వేస్తాయి, ఇటువంటి మాటలు నొప్పిలు వేసినా పర్వాలేదు. ఎందుకంటే విని ఎవడన్నా మారితే చాలా ప్రయోజనము. ఇక మారని వాడు ఎట్లా మారడు? వాడు అనేది అంటేనే ఉంటాడు. చెప్పడం ధర్మము. సూర్యుడిని మనం తిట్టుకున్నంత మాత్రాన, సూర్యుని వెళ్తున్న మనకు వద్దన్న మాత్రాన, ఆయన లేకపోతే ఆయనని మనము ఏమన్నా అన్న మాత్రాన ఆయన రాకుండా ఉంటుండే, ఆయన డ్యూటీ ఆయన చేస్తుండు. అలాగే భూతల్లి కూడా ఎన్ని పాపాలు చేసినా, మంచిగున్నా చెడ్డగున్నా ఏం చేసినా ఆ తల్లి మోస్తూనే ఉంది. వాళ్ళ బాధ్యతల ముందర మన బాధ్యత ఎంత? కాబట్టి వాళ్ళు ఏమున్నా మోస్తారు, మనం కూడా అంతే. ధర్మ ప్రచారం చేయాలి, మంచి విషయాలు చెప్తుండాలి, సమాజానికి మేలు చేస్తూ ఉండాలి. కనీసం మారండి. ఈ శ్లోకం చెప్ హీన సేవాన కర్తవ్యో మహాదాశ్రయ పయోపి షౌంఢిని అస్తే వారునీత్య విధీయతే. మంచి బుద్ధి గలవారు బుద్ధి లేని వారి చెంత చేరిన, వారి స్నేహం కోరిన, వారితో పాటు సావాసం చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అదే మంచి వాళ్ళ దగ్గర, అంటే మహనీయులు, సజ్జనులు, మంచివారు వారి చెంత చేరిన, వారి స్నేహం చేసిన, వారితో పాటు సావాసం చేసిన వారికి ఉపయోగం ఉంటుంది. తాగుబోతుల జత వెళ్ళి వారితో పాటు కూర్చొని నేను మద్యం సేవించలేదు, నేను పాలు తాగాను, వాళ్ళు మాత్రమే మద్యం సేవించిండ్రు అన్నంత మాత్రాన చూసేటటువంటి జనాలందరూ కూడా అవును ఇతను పాలు తాగిండని ఎవ్వరూ అనరు. నిన్ను కూడా ఆ తాగుబోతులతో పాటు తాగుబోతు అని మాత్రమే అంటారు. కాబట్టి ఎవ్వరూ మెచ్చుకోరు. కాబట్టి చెడ్డవాళ్ళతో స్నేహం చేసేటప్పుడు వాటి నుంచి నష్టమే ఉంటుంది, మంచివారితో స్నేహం చేసేటప్పుడు వాటి వల్ల ప్రయోజనమే ఉంటుంది అని గమనించాలి. కాబట్టి నేను చెడ్డవాళ్ళతో వెళ్ళినా కూడా నేను మంచిగానే ఉంటా అని చెప్పడం అనేది సమంజసం కాదు.